డిప్యూటీ సీఎం గారు డిప్యూటీ సీఎం గారు డిప్యూటీ సీఎం గారు డిప్యూటీ సీఎం గారు అమ్మా వెళ్ళిపోకండి అయ్యో ఉండండి గ్రామ సమస్యకు గ్రామాన్ని రోగాల నుండి నీరు ఇంట్లోకి మాదే బాధ అంతా ఎక్కడే నీరు వచ్చేస్తున్నాడు అక్కడ తిమ్మిసులు వేసేసిన వెళ్ళిపోనండి మాకు నీరు రాకుండా ఊరంతా నీరండి ఇక్కడ మాకు నీళ్ళు పడుతున్నారు మరి 2 మంటాలు మరి ఎట్లా పాము కళ్యాణ్ దారి లేదండి ఇదే దారి లేదండి ఎక్కడే నీరు ఇంట్లోకి వచ్చేస్తుందండి ఇక్కడ ఎక్కడ నిలబడి పక్కన అదిగోండి తోతుకు చూడండి ఆ నీరు ఆ పక్క నుంచి అక్కడ 2 గ్రామం వచ్చేస్తాను నీరు దోమలు అలా వస్తున్నాయో ఏం చేద్దాం రోడ్లు ఆడతలేదు పొద్దులోకి షెల్టర్ చేసి ఇంకా గొట్టాలి అంతా అందులోకి వచ్చేస్తుంది ఇంట్లోకి వచ్చేస్తుందండి నిండిపోయి గొడ్లెట్ తిని రాయలేట్ కొట్టినాడు వాసన బరాంచలేక నా కలెక్టర్ గారిని మాడితేనే 23 లక్షలు ఇచ్చారు మన ట్రైన్ అక్కడి నుంచి మరి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మరి మా పంచాయతీకి మరి 40 లక్షల రూపాయలతో అవుట్డేట్ లేకపోవడం వలన చాలా ఇబ్బందులు పడుతున్న కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు మరి గౌరవ కలెక్టర్ గారు అలాగనే పవన్ కళ్యాణ్ గారు మరి ఈ ఆర్ఎంబీ అధికారులు అందరూ కూడా స్పందించి 40 లక్షల రూపాయలు ఇచ్చి తక్షణమే పనులు ప్రారంభించమని చెప్తే స్థానిక సర్పంచ్ గారు కీర్తి హరినాథ్ బాబు గారు తక్షణమే పనులు మొదలు పెట్టడం జరిగింది. కొందరు స్వార్థపరుల వలన ఈ గ్రామంలో మరి దోమలు విష జ్వరాలు టైఫాయిడ్ చాలా జ్వరాలు వచ్చి చాలా నుంచి బాధపడుతూ ఉన్నాము. కానీ కొందరు స్వార్థపరులు హైకోర్టుకి వెళ్ళి స్టే తేవడం వలన పనులు నిలుపుదల చేశారు. కాబట్టి డిప్యూటీ సీఎం గారు మేము ఏంటంటే హైకోర్టులో వేసిన వికెట్ను తక్షణమే తొలగించండి, తొలగించి ఈ గ్రామానికి అవుట్లెట్ వేసే విధంగా అలాగా ఏలేరు గౌరకండకి వెళ్ళిపోతుంది మురికి నీరు. ఏ రైతుకి ఇరు పక్షాలు ఉన్న రైతులు కూడా ఎవరికి ఇబ్బంది లేదు. కాబట్టి దయించి మేము డిప్యూటీ సీఎం 48 గంటల్లో ప్రభుత్వ ఈ జిల్లా కలెక్టర్ గారు సాన్మోహన్ గారికి, జిల్లా ఎస్పీ గారికి, మరి స్థానిక ఎంఆర్ఓ గారికి, ప్రభుత్వ అధికారులని తెలియజేస్తున్నాం. 48 గంటల్లో ఈ సమస్య పరిష్కరించకపోతే గోకువాడ పంచాయతీ కార్యాలయం సచివాలయం దగ్గర ఆమరణ నిరాదీక్ష చేస్తాను. ఖచ్చితంగా ఇందులో ప్రభుత్వ అధికారులు కానీ పోలీసు వారు కానీ ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఖచ్చితంగా ఆమరణ నిరాదీక్ష చేస్తాను. అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీకు నమస్కారం అయ్య గారు. ఈ దోమల్లోని నీటిలోని చచ్చిపోతున్నాం అయ్య గారు. మా యజమాని మా పిల్లలు మేము 2 నెలలు హాస్పిటల్లో ఉన్నామండి జ్వరాల గురించి. ఈ మురికి నీరు ఎవరికి ఇబ్బంది లేదు అయ్య గారు. మరి ఈ మురికి నీరు ఇలాగా ఎందుకు ఆపు చేశారో మాకు తెలియదండి. రాత్రులు కూడా అసలు నిద్ర పడతలేదు అయ్య గారు. దోమలతో చచ్చిపోతున్నాం, తెల్లవారులు పట్టుకుంటానే ఉంటున్నామండి దోమలతో. మరి నీరు అయితే ఎవరికి ఇబ్బంది లేదు బావయ్య. మరి నీరు బయటికి పోయి మార్గం మీ అందులో జరగాలి బావయ్య. సక్రంగా పళ్ళు అన్నీ గారు మురికి నీరు మీద అయ్యారు ఎక్కడికక్కడికి ఆపేశారు. వచ్చి బిల్లు కూడా అలాగ ఆపేశారండి. ఈ మురికి నీరు రైతులకు ఇబ్బంది లేదు బావయ్య. వడ్లు వేసి కూర్చున్నారండి. ఆ వడ్లు తీసేయమని మేము ఎంతగానో అడుగుతున్నాం బాబు. మేము బతుకుంటేనే కాదు బావయ్య. ఏ బాబుల కన్నా ఓటేసి మేము బతికించింది మేము చనిపోతాం. మేము ఎవరికేం బావయ్య ఓట్లు. మరి సంటి పిల్లలతో తలవాళ్ళు పెద్దోళ్ళు అందరూ కూడా హాస్పిటల్లో
దోమలు ఉన్నాడు మధ్యరాత్రి అని మరి ఈ మురికి నీరు ఏ మార్గంగా పోద్దాం మరి మీరే సెలక్షన్ చేయాలి పోయా మరి ఈ మురికి నీరు త్వరగా పోతే మేమే ఆత్మహత్య చేసుకుంటామండి ఇటుతో దోమలతో బాధపడలేక మరి ఆ మురికిని మీరు ఎలా వస్తుకుంటారో పోయా మరి మీ పెద్దల ద్వారా మేము అడుగుతున్నాం అయ్యా మరి ఈ కష్టాలు మరి అన్నారు అనిపించి అన్నారు పెట్టించా ఉండిపోయింది నీ మురికి నీరు దోమండి దోమలో నిద్ర పడతా లేదు ప్రతి సైడ్కి వెళ్ళి చూసినా సరే నీరు అలా మురిగిపోయి ఉంటున్నారు సైడ్కి వెళ్ళి కూడా పిల్లలు పడిపోతున్నారండి పిల్లలు పడిపోయి పిల్లలు కూడా తీసుకుని మేము కడుక్కుంటున్నాం అయ్యారు మరి ఈ మురికి నీరు బయటకు పోతే మేము చాలా బతకలేమండి దోమలు తెగ్గేసి పగల దోమలు కొట్టలేదు రాత్రులు దోమలు కొట్టండి అగ్రత్తి వెలిగించుకున్నారే అగ్రత్తి పీల్చుకుంటే మేము కూడా చనిపోయినా ఉన్నాం కానీ మురికి నీరు పోయి మార్గం చేయండి అయ్యారు మీకు తల్లి పిల్లలు కూడా ప్రతి వాళ్ళు కూడా జ్వరాలతో ఉంటున్నామండి హాస్పిటల్లో ఎలా 2 నెలలు ఉంటున్నాడు మా మనవరాళ్ళకి జ్వరాలు ఓ చిన్న పిల్లల జ్వరం పెద్ద పిల్లల జ్వరం ఇంకో మనవరాలు జ్వరం మాకు జ్వరం మా యానికి జ్వరాలు ధర హాస్పిటల్ బోనాస్ పంపించండి 2 నెలలు పెట్టి కూడానండి నీరు కూడా గొచ్చుని ఒక ఎక్కిపోయి గారు దోమల్లో చచ్చిపోతున్నాయి కానీ నీరు పోయి మార్గం చేయకపోతే గారు ఈ భూమి మీద ఉండి కానీ మేము ఆత్మహత్య చేసుకోవడం మురికి నీరు పోవడానికి మాకు 40 లక్షల రూపాయలు గ్రాండ్ అధికారులు ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత అది పనులు స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని మళ్ళా హైకోర్టులో వేసి దాని పనులు ఆపడం జరిగింది. దీనివల్ల మా ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం. దోమలు ఎక్కువ విపరీత ఎవరన్నా సంటి పిల్లలు అందులో వెళ్తే పడిపోతే ప్రమాదం జరిగే చోటు ఉంది. దీనివల్ల మేము ఎంతో దుఃఖపడుతున్నాం అంటే దాని గురించి ఇది పవన్ కళ్యాణ్ గారు అన్ని స్పందించి అధికారులతో మాట్లాడి ఈ నిలిపివేసిన పనులు మళ్ళీ స్టార్ట్ చేసి ఈ గోకోడ పంచాయతీని ఒక అభివృద్ధిగా చేయాలని మేము పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాం.